వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే నా రోజువారీ పని ఎలా ఉంటుందో, పిల్లలకు బాక్స్ పెడతాం, శనివారం పూజ పెట్టానండి. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుకోవడాన్ని. మధ్య హెల్త్ కూడా బాగోలేదండి. పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇంకా నేను లాంగ్ వీడియో పెడతాం మానేశాను. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. నా లాంగ్ వీడియో గురించి చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. మన సబ్స్క్రైబర్లు మొత్తం అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోను కూడా అందరూ అలాగే ఆదరిస్తారని, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మనకి వాచ్ అవర్ కూడా దగ్గర పడినాయండి. మీరు వీడియో చూసి లైక్ చేసి వీడియో కూడా మొత్తం అయ్యేదాకా చూస్తే చక్కగా మనకి వాచ్ అవర్ కూడా వస్తాయండి. నేను ఇలాగా ముందు లెగ్గానే వాకలు తుడిచేసి కళ్ళాపేసి ముగ్గేస్తాను కదండి, ఆ పనే చేస్తున్నానండి. నేను ఇక్కడ ముందు పిల్లలకి బాక్స్ పెట్టాలంటే త్వరగా లెగాలి కదా, నేను ముందు వంట చేసేసి తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకొచ్చానండి. ఎందుకంటే లేట్ అయిపోతుందని కొంచెం లేట్గా లేసాను. హెల్త్ బాగుంటలేదని చెప్పాను కదా, అందుకనే కొంచెం లేట్గా లేసాను. 5:30 అయిపోయింది టైం. ఇల్లు తుడిసేసి ముందు అప్పుడు వంట చేసేసానండి. ముందు వంట చేసిన తర్వాత అప్పుడు ఆకలి తుడిచి కళ్ళాపేస్తున్నాను. ఏమిటండి సంగతులు? అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. అలాగనే కోరుకుంటున్నాను దేవుణ్ణి రోజుని. ఇలాగా నా రొటీన్ ఎప్పుడు మనకు తెలిసిందే కదా. ఆకలి తుడిచి కళ్ళాపేసి ముగ్గులు వేసేసిన తర్వాత అప్పుడు నేను వంట చేసుకున్నాను. పిల్లలకు బాక్స్ పెట్టి టిఫిన్ అయ్యి అలా వేసుకున్నాను. శనివారం పూజ అన్నీ పెట్టానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. స్కిప్ మట్టి చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ వాచ్ అవర్ రావు కదా. మీరు చూడటం లేదనే కొంత నేను తగ్గించేసాను వీడియో పెడతాం. మళ్ళీ ఆదరిస్తారని మళ్ళీ మొదలుపెట్టాను. మరి ఏం జరుగుతుందో దేవుడి దయ, చూస్తూ ఉండండి. ముగ్గేసిన తర్వాత వంట చేస్తున్నానండి.
ఇంకోండి పాపకి బాబుకి బాక్స్ పెట్టాలి కదా. పాప ఏమో కాలేజీకి వెళ్తుంది, బాబు కూడా కాలేజీకి వెళ్తాడు కదా. అందుకని ఇక్కడ బియ్యం కడిగి పెట్టి బంగాళదుంప కూర వండుదామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి కుక్కర్లో బంగాళదుంప కూడా వేస్తున్నానండి. చాలా రోజులైంది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి, కొంచెం తడబడుతుంది మాట, ఏమీ అనుకోకండి. ఇలాగా నా పనులు చేసుకుంటూ నేను ఒక్కొక్క పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ ఇంట్లో పని కూడా చేసుకుంటున్నానండి. ఇలాగే లాంగ్ వీడియో పెట్టకపోతే వాచ్ అవర్స్ రావు కదా, అందుకని లాంగ్ వీడియో పెట్టానండి. షార్ట్స్ అయితే రోజు పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది. మొన్న పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పే కదా, అందుకని నీరసంగా ఉండి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే లైక్ కూడా చేయట్లేదండి, నా వీడియో చూసి లైక్ చేయట్లేదు. కామెంట్ ఎవరో ఒకరు ఇద్దరు పెడుతున్నారు, వీడియో బాగుందో బాగోలేదని కూడా ఎవరో చెప్పడం లేదు. అందుకనే నాకు కొంచెం పెట్టాలనిపించట్లేదు వీడియోలు. మీరు బాగుంది వీడియో పెట్టండి అని చెప్తే మళ్ళీ ఇంకో వీడియో పెడతానండి, లేకపోతే మానేస్తాను. ఎందుకంటే నాకు కూడా పెట్టబుద్ధి అవ్వట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, లైకులు కూడా రావట్లేదండి. మీరందరూ చూసి లైక్ చేసి అందరూ వీక్షణలు కూడా వస్తే బాగుంటుంది, వాచ్ అవర్స్ వస్తే బాగుంటుంది. అందుకనే మళ్ళీ మొదలుపెట్టాను, ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు మటుకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క లైకే కదండి అడిగేది, నేను లైక్ చేసి మీకు ఎలా ఉందో వీడియో కామెంట్ కూడా చేయండి. చాలా రోజుల తర్వాత పెట్టాను, ఇది రీచ్ అవుతుందని అనుకుంటున్నాను, మరి ఏం జరుగుతుందో తెలీదు, చూస్తూ ఉండండి.
పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందండి. చేద్దాంలే చూద్దాంలే అంటే మనకి అవ్వదు కదా. అందుకనే ముందు బియ్యం కడిగి పెట్టేసి అన్నం వండేసానండి. అన్నం వండిన తర్వాత బంగాళదుంపలు పొయ్యి మీద వేసాను. బంగాళదుంపలు పొయ్యి మీద వేసి బంగాళదుంపలు ఉడికిన తర్వాత అప్పుడు కూర పొయ్యి మీద వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసాను కదా, అవి ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇక్కడ బంగాళదుంపలు వేడి నీళ్ళు కాలిపోతుంది కదా, అందుకని వేడి నీళ్ళు వంపేసి సన్నీళ్ళు పోస్తున్నానండి. సన్నీళ్ళు పోసుకున్న తర్వాత మనం అప్పుడు కొంచెం కాసేపు ఆగిన తర్వాత అప్పుడు దుంపలు ఒలుచుకోవాలండి, బంగాళదుంపలు. లేకపోతే మళ్ళీ కాలిపోతుంది కదా మనకి. ఓ పక్కనేమో వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా చలిగానే ఉంది కదా, బాబు పాప స్నానం చేస్తారని ఒకరి తర్వాత ఒకరు చేస్తారు. ఒక్కొక్కరు లెగుస్తూ ఉన్నారండి. లెగ్గొట్టాను. 7 గంటలకే వెళ్ళిపోవాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పాప ఏమో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు బాబు మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 2 ఎగ్జామ్స్ రాసాడు. ఇంకా ఇంకా ఉన్నాయండి, 4 ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయి రాయాలి. 5 రోజులు గ్యాప్ వచ్చిందండి ఎగ్జామ్స్కి. అందుకనే మామూలుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమి లేవు. 5 రోజులు గ్యాప్ వచ్చింది. 5వ తారీఖున నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అంట. అయినా సరే ప్రైవేట్ క్లాసులు జరుగుతున్నాయి. నైట్ స్టడీకి ఉండిపోతున్నాడు బాబు. పాప వచ్చేస్తుంది కానీ బాబు నైట్ స్టడీకి ఉండిపోయి 8:30కి వస్తాడండి. 7ంటికి వెళ్తాడు. 7ంటికే బస్సు వచ్చేస్తుంది. 7 అవ్వకుండానే బస్సు వచ్చేస్తుంది. అందుకనే నా ఈ అడవాడండి. బాక్స్ పెట్టేయాలి, మళ్ళీ ఏమీ తినకుండా వెళ్ళిపోతారేమో పిల్లలు, అదొక కంగారు. ప్రాణం బాగున్నా బాగోపోయినా పిల్లలు తినకుండా వెళ్ళిపోతారేమోనని మనం కష్టపడి వండినా సరే వాళ్ళేమో అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు అని పిల్లలు గోలండి. తింటలేదు. నేను ఎంత ప్రాణం బాగోపోయినా సరే పిల్లలు అలాగే పరగడుపున వెళ్ళిపోతారని ఏదో రకంగా లెగిసి ఏదో టిఫిన్ చేస్తానండి. అది తింటాకే గోల పెట్టేస్తున్నారు. అందరి పిల్లలు అంతేనో మా పిల్లలు అంతేనో తెలియదండి. కానీ తినటం మటుకి తినరండి అసలు. ఇంత కష్టపడి బాక్స్ మనం పెడతామా, అది వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఇద్దరు అంతేనండి. ఇంకోండి ఇప్పుడే పాప లేచింది. పాపకి స్నానం చేసేసిన తర్వాత జడేసేస్తాను. జడేసిన తర్వాత అప్పుడు టిఫిన్ వేసి పెట్టేస్తానండి. వాళ్ళ పని అయిందంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు పూజ చేసుకుంటాను నేను. ఎప్పుడు అంతే. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా స్నానం చేసి పూలు కోసుకొని అప్పుడు దండం పెట్టుకుంటానండి. వాళ్ళు ఉండగా మట్టుకి అది అమ్మ ఇది అమ్మ అని ఇంకా కాకేస్తానే ఉంటారు. ఇంకా అందుకని నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటుందని అప్పుడు దండం పెట్టుకుంటానండి. అంగోండి తల ఇప్పుకొని కూర్చుంది. ఇప్పుడు వెళ్ళి నేను జడేయాలి. జడేసేసానంటే ఇంకా టిఫిన్ చేసేసి బాక్సులు సర్దేశాను. బాక్స్ సర్దేసిన తర్వాత అప్పుడు కాలేజీకి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ పాప 5:30కేమో పాప వస్తుంది, 8:30కేమో బాబు వస్తాడు. ఇలాగ జరుగుతుందండి. అందరి పిల్లలు ఇలాగే ఉన్నారో నా పిల్లలే ఎలా ఉన్నారో తెలియదు. ఇలా జడమట్టుకి వేసేయాలి. టిఫిన్ తినకముందే జడ వేసేయాలి, లేకపోతే తర్వాత తింటాను అంటుందండి. అందుకని ఇంక జడ వేసేసానంటే నాకు ప్రశాంతంగా ఉంటుందని జడ వేసేస్తాను ముందు. వేసేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరికి టిఫిన్ పెడతా ఉంటాను. ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ పిండి కొంచెం అందరికీ రాదు. అందుకనే అట్లు కొంతమందికి ఇడ్లీ పిండి రొట్టె కింద వేసాను. అదే దెబ్బ రొట్టెలాగా అంటారు కదా, ఆ రొట్టె వేసానండి. వాళ్ళిద్దరికి చెరుకు రొట్టె వేసి పెట్టేశాను. మా మామయ్య గారికి ఈయనకి అట్టేయాలి. ఇలా ఉందండి నా 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 రోజు అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా కామెంట్లో తెలియజేయండి. టిఫిన్ జడ వేసేసానండి. వేసేసి టిఫిన్ కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడు వాళ్ళకి చట్నీలు మళ్ళీ ఒకళ్ళకి నచ్చితే ఒకళ్ళకి నచ్చదండి. ఒకళ్ళు అల్లం చట్నీ కావాలంటారు, ఒకళ్ళేమో శనగగింజల చట్నీ కావాలని ఒకళ్ళు అంటారండి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్నీ వేసి పెడతాను. ఒక్కొక్కరేమో 2 కావాలంటారు. అలా ఉంటుందండి మా ఇంట్లోని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కింద ఉంటారు. ఇది నేను కొత్తగా తీసుకున్నానండి.
నూనె పోసుకుంటాకి జగ్గులాగా ఉంది, బాగుంది. తక్కువ పడుతుంది నూనె మనకి, చక్కగానే తోముకుంటాకి కూడా ఈజీగా ఉంటుందని నేను నూనె అందులో పోసుకున్నాను. ఈసారి వీడియోలో చూపిస్తాను నేను ఎందులో పోసుకున్నాను, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా కనపడలేదు కదా, ఇక్కడ అల్లం చట్నీ వేసి శనగగింజల చట్నీ కూడా వేసానండి. వేసి రొట్టె పెట్టేస్తున్నాను. వాళ్ళిద్దరి పని అయిపోయిందంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈయనకి తాతగారికి పెట్టేస్తాను. ఇలాగే నేను పెట్టేస్తాను, ఒకరి తర్వాత ఒకరికి ఇంకా ఇచ్చేస్తానండి, పని అయిపోతుంది కదా అని. మళ్ళీ నేను స్నానం చేసి దండం పెట్టుకుని మళ్ళీ బట్టలు అవి ఉతికి అంట్లు తోమి ఇవన్నీ మళ్ళీ అన్నం కూర వండి సరిపోతుందండి ఇంకా ఉద్యోగం. మా తాతయ్య గారేమో తినరు, వేడిగా లేకపోతే అన్నం తినరు, అందుకని ఆయన గురించి వేడిగానే వండుతాను. పిల్లలకు ఒకసారి వండుతాను, మళ్ళీ మాకు ఒకసారి వండుతాను. అలాగే 2 సార్లు వండితే ఇంక వంట దగ్గరే సరిపోతుందండి నాకు ఒక పూట. మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుని నేను కొంచెం టిఫిన్ తిని నేను టీ తాగేపాటికి నాకు అయిపోతుందండి. 10:30, 11 అయిపోద్ది. మళ్ళీ అన్నం వండి మళ్ళీ ఈ ఏదో కూర వండుకుని సరిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి పెట్టి 1:00-1:30 అయిపోతుందండి. అయిపోతే మళ్ళీ ఆ దగ్గర నుంచి మళ్ళీ మనం బట్టలు తీసుకుంటాం, మళ్ళీ అంట్లు తోముకుంటాం, ఇది ఏదో ఒక పని ఉంటుంది, సరిపోతుంది. కాసేపు కూడా రెస్ట్ తీసుకుంటాకు ఉండదండి. అంతేనండి, ఆడవాళ్ళు అంటే అంతే. ఇంకా వాళ్ళకి ఇంకా టిఫిన్ వేసి పెట్టేశాను మా మామయ్య గారికి ఈయనకి. ఇంక నేను పూజ గురించి పువ్వులు కోసుకుంటున్నానండి. పువ్వులు పర్లేదు, మన మందార చెట్టు పాడైపోయిందని తీసేసానండి, నరికేసాము. మందార చెట్టు బాగోలేదు, చీడ పట్టేసిందని మందార చెట్టు నరికేసాము. ఇటే పక్కదే వద్దో పూలు పూసేది బయట ఉంది కదా అని ఇంకా తీసేసాము. ఇక్కడ తెల్ల పూల చెట్టు, గరిడి వద్దన పూలు చాలా బాగా పూస్తున్నాయండి. అయ్యే కోసుకొని పూజ చేసుకున్నాను. ఈరోజు శనివారం కదా, పిండి దీపం పెట్టుకున్నాను స్వామివారికి, అది కూడా పెట్టాను. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. పిండి దీపం పెడుతున్నాం కానీ అది ఎక్కడ పారవేయకూడదండి. ఆవు కన్నా పెట్టాలి, లేకపోతే ఏమన్నా తినే పక్షుల కన్నా పెట్టాలి, కానీ పిండి దీపం పారేయకూడదండి. ఎక్కువగా బొట్లు కూడా పెట్టకూడదు. మనం 2 బొట్లు 3 బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ అవి మనం చేసిన ఫలితం కూడా ఉండదండి. పిండి దీపం బయట పారేయకూడదు, లేకపోతే పూజ పువ్వులతో కలిపి నిర్మాల్యంతో కలిపి పడేయకూడదండి. ఏదన్నా ఆవు కన్నా పెట్టాలి, దూడ కన్నా పెట్టాలి, లేకపోతే ఏ పక్షులన్నా తినే పక్షులకు పెట్టాలండి. ఎక్కువగా చిన్న చిన్న బొట్లే పెట్టాలి. రోజుల తర్వాత పెట్టాను కదా, చూస్తూ ఉండండి.
శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నేను ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మేము ట్యాంక్ పెట్టించుకుని మోటార్ వేయించుకున్నామండి. ఈసారి నేను విడిగా తీసి మీకు పెడతాను. అది ఎన్ని రోజులో కల అండి నాది. నేను ఎప్పుడో పెళ్ళైన కాడి నుంచి అనుకుంటున్నాను ట్యాంక్ పెట్టిస్తే బాగుండు. అది నాకు ఎందుకో ఇష్టం అండి. ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అండి. ట్యాంక్ పెట్టించుకొని మోటార్ వేయించుకుంటే నీళ్ళు సింక్లోకి వస్తాయి కదా, సింక్లో పంప్ వేయించుకోవచ్చు, చక్కగా బాగుంటుంది కదా అని నాకు కోరికండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా వారిని, ట్యాంక్ పెట్టేయండి అని. ఇప్పుడు కుదిరిందండి, ట్యాంక్ పెట్టించుకుంటాం. ట్యాంక్ పెట్టించి మోటార్ వేయించారు చక్కగానే. మాకు ఎండాకాలం కూడా సరిగ్గా నీళ్ళు రావు. కింద పెట్టుకుని గిన్నెలోకి తోడుకోవాలండి. గిన్నెలోకి తోడుకుని మళ్ళీ తొట్టులో పోసుకోవాలి. ఎండాకాలం చాలా కష్టమైపోతుందని ఇంకా మోటార్ వేయించమంటే వేయించారండి. అదే నా కోరిక చాలా రోజుల తర్వాత తీరిందండి. అదొక వీడియో చేసి పెడతాను, ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. మా మామయ్య గారికి ఈయనకి టీ పెట్టిచ్చేసి నేను కూడా టీ తాగి అప్పుడు మళ్ళీ బట్టలు ఉతికి అంట్లు తోమి పని మొదలు పెడతానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను కదా, కొంచెం మాట తడబడిందండి, ఏమీ అనుకోకండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేనండి ఈరోజుటి వీడియో అయితే. మా మామయ్య గారికి ఈయనకి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగేసానండి. బాయ్ అండి.